ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణ కొనసాగుతుంది. సుమారు 4 గంటలుగా విచారణ కొనసాగుతుంది. ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాసేపటి క్రితం ఆయనకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. విచారణలో భాగంగా కేటీఆర్పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. హెచ్ఎండిఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఆరా తీస్తున్నారు. ఐఏఎస్ అధికారి అరవింద్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ఆయనను ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం 6:30 వరకు విచారణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మీ ఆదేశాల ప్రకారమే డబ్బులు బదిలీ అయ్యాయా అని కేటీఆర్ను ఈడీ అధికారులు ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం అందుతోంది. కంపెనీ 100 కోట్లు పెడితే 50 కోట్లు 40 కోట్లు మన తెలంగాణ ప్రభుత్వం పెడితే 700 కోట్ల ఇన్కమ్ వచ్చింది. ఆ ఇన్కమ్ ని మాత్రం చూపించకుండా మన గుంపు మేస్త్రి కేవలం రాజకీయ కక్ష కడుపులో పెట్టుకొని అరెస్టుల పర్వం నడిపిస్తున్నాడు. దానికి ఈ రోజు రామన్న ఈడీ ఆఫీస్కి వెళ్తా ఉంటే మేము సంఘీభావం తెలపడానికే రామన్నతోటి వచ్చినాము. అంత మాత్రాన తీసుకొని వెళ్ళి ఏదో మేము దేశాన్ని దొబ్బి తిన్నట్టు గుంపు మేస్త్రి లాగా తీసుకొని వచ్చి ఈ రోజు మళ్ళీ మాకు పోలీస్ వ్యాన్ లో నన్ను సుమిత్రక్కను అన్నను కూర్చోబెట్టి ఇంకున్నారు అన్న వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారో కూడా తెలియదు. అంటే అరెస్టులతోటే కేవలం రాజకీయం ఆపాలని చూస్తున్నాడు గాని ఏదో పరిపాలించి రాజకీయం చేసి తెలంగాణ ప్రజలకైతే మంచి చేద్దామని చూస్తలేడు. ఇందులో కేటీఆర్ అన్న తప్పు చేసింది ఏం లేదు. ఎందుకు అనంటే తెలంగాణకు మంచి జరుగుతుందని ఆలోచించే కేవలం రామన్న ఒక అడుగు ముందుకేసి ఈ ఫార్ములా ఈ రేసు పెట్టించిండు. మన దేశం మొత్తం తిరిగి హైదరాబాద్ ని చూసేటట్టు చేసిండు. అటువంటప్పుడు రామన్న మంచి చేసిండు కానీ చెడెక్కడ చేసిండు. అటువంటి మంచి గురించి మేము పోరాడుతున్నాము. వచ్చిన అన్ని పథకాలు ఎక్కడి నుండి వచ్చినాయి? కేసీఆర్ గారు సంపద సృష్టించి తెలంగాణ ప్రజలకు పంచిపెట్టిండ్రు. అంటే దీనికి అర్థము ఇటువంటి మంచి పనులు చేయడం వల్లనే కదా మనకు సంపద వచ్చింది. అటువంటి సంపదనే కదా ఈ రోజు డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, 200 పింఛన్ని 2000 చేయడం కావచ్చు, ఇట్లా ఎన్నో పనులు మన బాబు కేసీఆర్ గారు చేసిండ్రు. అంటే సంపద సృష్టించి తెలంగాణ ప్రజలకు పంచిపెట్టిండ్రు. ఏదో మా కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం అప్పుడైతే ఇయ్యలేదు కదా. మరి అటువంటి దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. మొత్తానికి కేటీఆర్ ఈడీ అధికారుల విచారణ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉదయం 6 గంటల అయితే 10:30 గంటల నుంచి మొదలైనటువంటి విచారణ కొనసాగుతుంది. అయితే సాయంత్రం 6:30 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తున్నట్టు చెప్తున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు అయితే లంచ్ బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఫార్ములా ఈ కార్ రేస్ లో ఈడీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయిన హాజరైన సంగతి తెలిసిందే. మరి దాదాపు ఇప్పటికే ఆయన 4 గంటల నుంచి కూడా విచారిస్తూనే ఉన్నారు. అనేక విధాలుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. కాసేపటి క్రితం ఆయనకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. విచారణలో భాగంగా కేటీఆర్ పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఇటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అలాగే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ఆయన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం 4:30 గంటల వరకు విచారణ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి మీ ఆదేశాల ప్రకారమే డబ్బు బదిలీ అయింది అని అన్నట్టు వాళ్ళు అధికారులు చెప్పారని కేటీఆర్ ప్రశ్నించారు. మరి కేటీఆర్ ను ఈడీ అధికారులు ప్రధానంగా ప్రశ్నించినట్టు సమాచారం. కేవలం మీ ఆదేశాల మేరకి, అంటే ఓవరాల్ గా మౌఖిక ఆదేశాల ప్రకారమే అన్నట్టుగా అడిగారు. మరి కరెన్సీని పౌండ్స్ లోకి మార్చడంపై కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మొత్తం లంచ్ బ్రేక్ తర్వాత జరుగుతున్నటువంటి ఈ విచారణ ఏదైతే ఉందో అది కీలకంగా మారే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారా లేదా ఇంటికి పంపించేస్తారా అనే విషయం పైన కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక షాకింగ్ ఏంటంటే ఇటు కేటీఆర్ ను ఒకవైపు ఈడీ అధికారులు ప్రశ్నిస్తూనే మొత్తంగా ఈ ఫార్ములా రేస్ కేసులో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. మరోవైపు ఈ
ఎస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీకి ఏదైతే ఉందో నోటీస్ జారీ చేశారు. అంటే దీంట్లో చాలా కీలకంగా ఉన్నాయి. దీంట్లో ఈ కంపెనీ ఫార్ములా ఈ రేస్ మొదటి సీజన్ కు స్పాన్సర్ గా వివరించారు, మరి తర్వాత వైదొలిగింది. అందుకే ప్రభుత్వం నుంచి స్పాన్సర్షిప్ ను చెల్లించాల్సింది కేటీఆర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికి A2 అరవింద్ కుమార్, A3 బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. వారు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా అయితే ఇప్పుడు ఈడీ ప్రశ్నిస్తుందో దాన్ని మరి దాంతో పాటు కేటీఆర్ ను ప్రశ్నించుంటారు. దాంతో పాటు గ్రీన్ కో అనుబంధ కంపెనీ అయినటువంటి ఎస్ నెక్స్ట్ జెన్ లావాదేవీలు కూడా బయటకైతే తీశారు ఈడీ అధికారులు. వారు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎన్జెక్ యజమానులు కేటీఆర్ స్నేహితులేనని, మొత్తం వ్యవహారాలు కేటీఆర్ కనుసన్నలోనే జరిగినాయన్నట్టుగా తెలుస్తున్నది. స్టేట్మెంట్లను ముందొచ్చి ఈడీ ప్రశ్నలపై అయితే వర్షం కురిపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ ఇక్కడ కూడా ఇటు మొదటగా ఏసీబీ ఇచ్చిన ఏదైతే ఎఫ్ఐఆర్ ను ఆధారంగా చేసుకున్నారు. తర్వాత దీంట్లో A2 A3 ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని, అరవింద్ కుమార్ ను ఆధారంగా చేసుకుని వారి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారిస్తున్నారు. ఇప్పుడు దీనికో అలాగే ఈ కంపెనీలు ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ జన్ కు లావాదేవీలు అయితే చేశారో ఈ లావాదేవీలు స్టేట్మెంట్లలో అంటే ఈ స్టేట్మెంట్ ఎవరెవరు తిరిగాయి, మరి కంపెనీలు ఎవరెవరు అంటే కేటీఆర్ స్నేహితులు ఏనని వాళ్ళు స్పష్టంగా తెలుసుకున్నాకనే దీనిలోకి రంగం తీరు. సో ఇవన్నీ కూడా టేబుల్ పైన ముందుకు పెట్టుకొని ఆయనను సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరి ఆర్థిక లావాదేవీలు ఆర్బీఐ నిబంధనలకు అతిక్రమించినట్టు విదేశీ అకౌంట్లకు నగదు బదిలీపై కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటు ఏసీ నెక్స్ట్ జెన్ సంస్థకు సీజన్ 9 కోసం ఎంత చెల్లించింది, ప్రభుత్వం ఎంత చెల్లించింది అనే వివరాలు కూడా కేటీఆర్ నుంచి తెలుసుకుంటున్నారు. ఈడీ బ్యాంక్ అధికారులు అలాగే ఇచ్చిన బ్యాంక్ ఆధారాలు కూడా తీసుకుంటున్నారు. ఇటు బ్యాంక్ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసీఆర్ చిక్కుల్లో పడేసే అవకాశం అయితే కనిపిస్తుంది, తెలుస్తుంది. మరి కేటీఆర్ ఇందులో అవినీతి ఏమీ తెలియదు లేదని చెప్తున్నంత సులువుగా ఏమీ లేదని చాలా సీరియస్ గా ఈడీ డెవలప్ చేస్తుందనే అభిప్రాయం అయితే వినిపిస్తుంది. వెంకట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ మహేందర్.